హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. చేపల పులుసు చూపిస్తున్నానండి. చేపల పులుసులో చాలా రకాలు ఉంటుందండి. ఇదొక ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఒక మిక్సీ గిన్నెలో కొబ్బరి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం నూనె వేసేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసేయాలండి. దాన్ని సన్న మంట మీద పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత మనం దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు 3 స్పూన్స్ వేసాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మాత్రం మనం మిక్సీ గిన్నెలో కొబ్బరి పేస్ట్ పట్టాను చూసారా, దాంట్లోనే ఒక చిన్న అల్లం ముక్క, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అప్పుడే. ఇది కొంచెం సన్నగా తిప్పుకున్న తర్వాత పసుపు 1 స్పూన్ వేసానండి. దాన్ని సన్న మంట మీద మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత దాంట్లోంచి నూనె స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇట్లా ఒక ముక్క ఒకదాని మీద ఒకటి వేయకుండా పక్క పక్కన పరుచుకోవాలండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్ గరిటెతో తిప్పుకోవాలండి. తర్వాత కారం ఒక 4 స్పూన్స్ వేసాను. 1 స్పూన్ మసాలా కారం వేసానండి. దాంట్లోనే చిన్న స్పూన్తో జీలకర్ర పొడి 2 స్పూన్లు వేసానండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. మెంతి పొడి కూడా వేసానండి, వీడియో స్కిప్ అయింది. తర్వాత రాక్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం గరిటె పెట్టి తిప్పాలండి. తర్వాత పెట్టకూడదు, ముక్క చిదిరిపోతుంది. చాలా జాగ్రత్తగా తిప్పుకొని మొత్తం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఉంచండి. తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి ఒక 5-6 వేసానండి. ఇట్లా మజ్జిగ చీల్చి వేసానండి, పులుసు పట్టి చక్కగా బాగుంటుంది. చూసారా, ఈ స్టేజ్లో మనం క్లాత్తో దవరా పట్టుకొని ఇలా తిప్పాలండి. అప్పుడే ముక్కకి కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతుంది. మనం ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టి చక్కగా బాగుంటుందండి. సన్న మంట మీద 10 మినిట్స్ ఉంచేసి పులుసు తగ్గిపోయింది చూసారా, అయిపోయింది ఆల్మోస్ట్. చేపల పులుసు ఒక ½ an hourలో అయిపోద్దండి. అయిపోయింది చూడసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. లైక్ చేయండి.